నేను ఒక ఎస్ఆర్హెచ్ అభిమానిని. అందరూ ఎస్ఆర్హెచ్ కప్పు గెలవలేదు అంటే చాలా బాధేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా అదే ధ్యాస. ఎస్ఆర్హెచ్ కప్పు గెలుస్తుందని ఒక చిన్న ఆశ. అన్నం కూడా సరిగ్గా తినాలనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పటికీ చాలా బాధగా ఉంది. అయినా హోప్ మాత్రం అలాగే ఉంది. వాడేమన్నాడు రా రోజు ఎస్ఆర్హెచ్ కప్పు గెలిచి 7 years అవుతుంది అన్నాడు రా. వార్నర్ విలియమ్సన్ ఇంకా టీంలో ఉండుంటే బ్యూటిఫుల్ కప్పు గెలుస్తుండరా మేము మళ్ళీ. అరే బుజ్జిగా, ద కప్ విన్నింగ్ చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండెంట్ రా. ఇట్ డిపెండ్స్ అపాన్ లాట్ ఆఫ్ సిచువేషన్స్ రా. ఆర్సీబీ కూడా గెలవలే కదా. అరే ఆర్సీబీ గురించి మాట్లాడకరా, అన్లక్కీ టీం రా అది. దాంతో మాకు పోలికేంద్రా ఎస్ఆర్హెచ్ కి. 2 times గెలిచినాం రా కప్ మేము. దాంతో పోలుస్తాం మమ్మల్ని. తీసేరా భయ్. స్టక్ అయిపోయినావురా నువ్వు, ఇక్కడే స్టక్ అయిపోయినావురా. అరే ముంబై గెలిచింది, చెన్నై గెలిచింది, ఆఖరికి మొన్న వచ్చిన గుజరాత్ కూడా గెలిచిందిరా. హైదరాబాద్ గెలవదురా. అరే గెలవదని 500 సార్లు ఉన్నారా సమీర్ ఇప్పటికి. రే 5,000 సార్లు ఉంటారా నేను. కొట్టనిట్రా. హైదరాబాద్ లో పుట్టి హైదరాబాద్ టీం సపోర్ట్ చేయనప్పుడు ఎందుకురా నువ్వు? ఈసారి 2024 IPL సీజన్ కి మరే టీం కాకుండా ఎస్ఆర్హెచ్ ని సపోర్ట్ చేయండి. పిట్టగోడతో పాటు ప్రతి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందు వస్తాం. పిట్టగోడలో చూస్తుండండి. కావ్యమానానికి అర్థం కాకుండా ఒక్క ముక్క ఆంగ్లం మాట్లాడకుండా అంతా తెలుగులోనే మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలిస్తే మళ్ళీ పిల్ల ఫీల్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ మొదటి ఆట ఓడిపోయింది. అయినా పర్లేదు, కక్కుర్తి పడకండి. సీజన్ పెరిగే కొద్దీ ఇంకా ఆడాల్సిన ఆటలు చాలా ఉన్నాయి. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆట విషయానికి వస్తే మన బౌలర్స్ మొదటి 16 ఓవర్లు బంతులు బాగానే వేశారు. కానీ ఏమైంది, ఆడి పేరేంద్ర ఆండీ రసెల్. ఆడొచ్చి మనం ఇచ్చి తక్కువ కొట్టాడు. సాల్ట్ గాడు ఉప్పు నీళ్ళు దాగి వచ్చి 1/2 century చేసిపోయిండు. మన వాళ్ళు బ్యాటింగ్ లో చూసుకుందాం అనుకున్నారు. ఓపెనర్స్ బాగానే ఆడారు. కానీ భారం అంతా క్లాదన్ మీద పడింది. లాస్ట్ దాకా లాక్కొచ్చాడు ఆ మ్యాచ్ ని. కానీ ఆ రాణాగాడు అవుట్ చేసి పరదొబ్బిండ్రా. ఆ రాణాగారు అడ్రస్ మన రాణా నాయుడికి పంపిరా. ఇప్పుడే పంపిస్తా అన్న. కమ్మిన్స్ ఏదో కొడతాడనుకుంటే అవుట్ అయిపోయాడు రా. ఏం కాదు, నెక్స్ట్ మ్యాచ్ ఉంది, ఖచ్చితంగా గెలుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈసారి కప్పు మనదే. గో ఆరెంజ్ ఆర్మీ. అరే ఎందుకురా ఏడుస్తున్నావు? बम्बई पुराना हो गया, बेंगलुरु में ट्रैफिक जाम हो गया. अब इंडिया में एक ही टीम बचा है, एसआरएच. आईपीएल में एक ही टीम बचा है, एसआरएच. अरे కష్టపడ్డాం, బ్యాటింగ్ చేసినాం, బౌలింగ్ చేసినాం, ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ చేసినాం. కావ్య మేడం, ఇది మీరు వినాలే. హెడ్ లేపేసిండు. అభిషేక్ గాడు షేక్ ఇచ్చిండు. మార్క్రమ్ గాడు మార్క్స్ గా కొట్టిండు. క్లాసెన్ గాడు క్లాస్ గా కొట్టిండు. అరే ఆ ముంబై గాళ్ళు ఆడనీకే ట్రై చేసినారు, చేయనీకే ట్రై చేసినారు. గాలి ఆర్సీబీ గాళ్ళారా, మీకు చెప్తున్నా ముందే, నేను ఇప్పుడు మీ వేడికి రాలేరు. అర్థమవుతుంది కదా మీకు? ఇండియాలో ఒకటే మోడల్, ఐపీఎల్ లో ఒకటే మోడల్, ఎస్ఆర్హెచ్ మోడల్. మరి ఆ రోజుల్లో ఎస్ఆర్హెచ్ కప్పు గెలిచినప్పుడు ఏ సంవత్సరం అది? 2016లో కప్పు గెలిచినప్పుడు యద్భావం తద్భవతే బెంగళూరు పార్దివ దేహాయ ఎస్ఆర్హెచ్కో కప్ మిల్ గయా అన్నారు. మరి ఈరోజు మాతృదేవోభవ పితృదేవోభవ ఆట మింగే భవ ఓడిపోయింది. మరి ఆట ఏం చేద్దాం? జరగబోయేది ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఈరోజు మరి అది పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయలేకపోయారు, వాళ్ళ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయలేకపోయారు. అలా జరుగుతూ ఉంటుంది మరి. కానీ కప్పు కొట్టడం తథ్యం. ఎవరిది? ఎస్ఆర్హెచ్. అది గుర్తుపెట్టుకోండి, కప్పు కొడుతున్నాం. ఆపేది ఎవరి తరం కాదు. 2016 ఆర్సీబీ లూజ్ అయ్యే వార్నర్ ఎంట్రీ విత్ కప్, నాట్ కాఫీ కప్, ట్రోఫీ కప్. అది దా సర్ప్రైజ్. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్.
சாரி தமிழ் தெரியாது, லிட்டில் மிஸ்டேக்ஸ் வந்தாச்சுன்னா எக்ஸ்கியூஸ் மீ. டுடேஸ் மேட்ச் சிக்ஸஸ் வேணுமா சிக்ஸஸ் இருக்கு, ஃபோர்ஸ் வேணுமா ஃபோர்ஸ் இருக்கு, பவுலர்ஸ் பாடி லாங்குவேஜ் வேணுமா லாங்குவேஜ் இருக்கு. சென்னை சூப்பர் கிங்ஸ் மேட்ச் கொடுப்பு. தோனி தலை இந்த தலை இல்லை அந்த தலை. பிகாஸ் ஆஃப் ஹிம் தேர் ஆர் சோ மெனி ஜெர்சிஸ் இன் హైదరాబాద్ స్టేడియం. అదిదా సార్. ఇంటికి పోయేసరికి కావ్యమారన్ మేడం ఫీల్ అవుతుంది. అరే ఏమైందమ్మా అన్నారా, పంజాబ్తో మ్యాచ్ ఉందిరా అనింది. నువ్వు టెన్షన్ పడకని చెప్పిన బయటికి పోయినా. ఆ టీంలో 3 మెంటల్ నా కొడుకులమ్మా. నేను ఫోన్ కొట్టిన, నితీష్ రెడ్డి వచ్చిండు, కిదరే బే అన్నాడు, చెల్లోరే అన్న. వన్ తీసుకొని స్టేడియంకి పోయినా. స్టేడియంలో ఉన్నది ఎవరు, మన ప్రీతి జింటా మేడం. వాడిని చూసి తడిసిపోయింది. వాడికి బ్యాట్ ఇచ్చి పంపిస్తే వాడు ఆ బ్యాట్ మడసబెట్టి మింగితే పంజాబ్ వాళ్ళు మెడల్ ఇరిగిపోయినాయి అమ్మ. వాళ్ళు కూడా బాగానే ఆడిండ్రు, లాస్ట్ దాకా ఆడిండ్రు. లాస్ట్ బాల్కి 29 కావాలి. సినిమా ఖతర్నాక్ ఉంటుంది బిడ్డ ఇనుకో. లాస్ట్ ఓవర్ జయదేవ్ ఉన్నత్ గట్కి ఇస్తే వాడు బాల్ వేస్తే అది బౌండరీ లైన్ దగ్గరికి పోతే క్యాచ్ పట్టబోతే మిస్ అయ్యి 6 బౌండరీలో పడింది. లాస్ట్ బాల్ కూడా 6 కొట్టిర్రు, అయినా గెలవలే. అప్పుడు పంజాబ్ వాళ్ళ దగ్గరికి మన వాళ్ళు తీసుకుపోయి చెప్పించిన, అరే కావ్యమారన్ మేడంకి ఒక్కటే టీం SRH, మంచిగా ఉంటారా, కేలా అవుతాం, మౌస్ కడుపు నింపుతాం, ఐ ఫీస్ట్. ఎక్కువ హరాస్ చేస్తే మరకే సైలెన్సర్ పై పోటు తీయటం మర్జాతరే సాలే అని చెప్పించిన. ఈసాల కప్పు నమ్మదే. ఆ ఆర్సీబీ ఫ్యాన్ అన్నో ಹೊಲಿಗೆ ಕಲಿಹಿಸಿ. ఓకే పీస్. Myself Mr. Jax and welcome to the SRH Outsider Show. Today RCB got a big rod. RCB fielders were looking at the sky because head sixes were going very high. And one of the Telugu commentators said in Telugu that ball చూడడానికి నిమ్మ పండులా కాదు రేగి పండులా ఉంది. That much smaller it looked. I am also Virat Kohli's fan. That's why I am weeping today. ఈసారి కప్పు మాదే. And to win the cup, having an orange cap is not important. Being like an orange army is important. RCB also tried to chase the runs, but it was like a mission impossible for them, just like their playoff chances. బ్రో మైండ్ పోతుంది బ్రో లోపల. ఏంటి బ్రో అలా కొడుతున్నారు వాళ్ళు SRH వాళ్ళు? అరే అదంతా కాదు బ్రో. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లాగా మొత్తం కొట్టేసి పోతున్నారు బ్రో. 250+ కొడుతూనే పోతున్నారు బ్రో. అది కాదు కూడా. అరే ఏంటి బ్రో వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ 266 అవుట్ చేశారు బ్రో. బ్రో ఆల్ అవుట్ కూడా చేశారు బ్రో వాళ్ళని. బ్రో నెక్స్ట్ టైం తందారే అయిపోతాం బ్రో అందరి టీమ్స్ కి. ఆర్సీబీతో నెక్స్ట్ మ్యాచ్ ఉంది బ్రో వాళ్ళకి. బ్రో ఉంటది బ్రో, దే తడి పోచమ్మ గుడి ఉంటది బ్రో. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. Peace. Myself Mr. Jax and welcome to the SRH Outsider Show. Today I'm wearing red color t-shirt, not because I'm fan of RCB. Just to show my little appreciation for that poor team, I'm wearing red today. As you can see, it is written court. It is red in color. In red court, everybody will be treated equally in the game of cricket. As you see, they hit 200 runs. It was like a piece of cake for our batsmen. Because we already see we hit more than 250 runs in this season 3 times. But sometimes we lose matches intentionally. This also we lost intentionally because there is a thing called drishti. If you get it, you can't win the cup. So it is all part of our strategy. Now it is 1-1. RCB 1, SRH 1. In any case, if they come to finals, it will be 2-1, which is a mission impossible for them. In the next match, we will again come to our original strategy and continue our win streak. ఇప్పటి నుంచి నేను SRH అమ్మని సత్యబాబు కాదు, ధోని అభిమాని సెంధిల్. హీరో యారన్నా రుతురాజ్ గైక్వాడ్. அவன் ఎంట్రీ ఎందన్నా కన్నులెంది ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். 25 balls గాల్లో దడ. அப்போ வந்து SRH பேட்டிங். அவன் ரன் ரேட் சைக்கிள்ல ஒரு வாரு பேட்டிங் லைனப் ஆல் அவுட் ஆயிடுச்சு. ఫ్యాన్స్ హార్ట్ లో ఇంత మాదిరి ஒரு హోల్. అప్పు వంద కావ్యమారన్ మేడం అలిగితే ఎక్కడో చూసారా? అరే రే రే నువ్వు రీల్స్ చేస్తావరా SRH గురించి? అరే మ్యాచ్ ఓడిపోయి ధోని ఫ్యాన్ అని తిప్పేస్తావరా? నువ్వు ఎక్కడ SRH ఫ్యాన్?
మ్యాచ్ చెప్తారా? నెట్వర్క్ లేదు. ఎస్ఆర్ఎస్ గురించి ఏమైంది అసలు? 10 రూపీస్ తీసుకోండి బావా. అది మే 2, 2024 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, నితీష్ రెడ్డి మెరుపులు, హెడ్ గాని 6లు, ఇన్నింగ్స్ చివరికి డీసెంట్ స్కోర్. రాజస్థాన్ బ్యాటింగ్ వచ్చేసరికి దెబ్బ మీద దెబ్బ. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పడ్డాయి. బట్లర్ అవుట్, కానీ మంచిగానే స్కోర్ చేశారు. లాస్ట్ 3 ఓవర్స్ వచ్చేసరికి జలక్లు, చేజ్లు, వికెట్లు, ప్రతి ఓవర్ క్లైమాక్స్ లా ఉంటది. లాస్ట్ బాల్ కి 2 రన్స్ కావాలి. భువనేశ్వర్ వికెట్ తీసి ఎస్ఆర్హెచ్ గెలిపించాడు. అరే వీడు దొంగ బాబారా, వీడి మాటలు ఎందుకు వింటున్నారు? అరే కానీ మ్యాచ్ మాత్రం నిజమేరా. ప్రభు నామంలో ప్రజలందరికీ నా నమస్కారం. నేను మీ పిఏ పాల్. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మళ్ళీ ఓడిపోయింది. 173 కొట్టారు. ఎక్కడ సరిపోతుందండి అది? అప్పుడే చెప్పాను నేను, నా బ్లెస్సింగ్స్ తీసుకోమని. తీసుకున్నారా మీరు? పుతిన్ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, ఇంకా వారు కంటిన్యూ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఎంత కొట్టాడండి అతను ఈరోజు? సార్ అతను సెంచరీ కొట్టాడు సార్. సెంచరీ కొట్టాడు. మీకేమైంది తీసుకోవడానికి? బౌలర్స్ ఫస్ట్ లో బాగానే వేశారు కదా, ఎస్ఆర్హెచ్ వాళ్ళు వికెట్స్ తీశారు కదా, కంటిన్యూ ఎందుకు చేయలేదు మీరు? బ్లెస్సింగ్స్ లేవు మీకు. మోదీకి కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను నేను. ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయమని చెప్తున్నాను. వీడియో నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. కంటిన్యూస్ గా గెలిచే టీమ్స్ మీద గెలుస్తున్నారు కదా మీరు. ఓడిపోయే టీముల మీద మీరు ఎందుకు ఓడిపోతున్నారు అసలు? నేను ప్రజలందరికీ చెప్తున్నాను, తినేసి మ్యాచ్లు చూసేసి పడుకోకుండా ఓట్స్కోవడం, ఎలక్షన్స్ ఉన్నాయి, వెళ్ళి ఓట్స్ వేయండి. ప్రతినిధుల్ని జాగ్రత్తగా ఎన్నుకోండి. ఆల్ మగాలరా బుజ్జ. ఎవరన్నా కోపంగా కొడతారు, లేకపోతే బలంగా కొడతారు. వీళ్ళంటారా చాలా శ్రద్ధగా కొట్టారు. ఏదో గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు, ఏదో గోడ కడుతున్నట్టు చాలా పద్ధతి కొట్టారా. లేకపోతే పవర్ ప్లేలోనే 107 కొట్టడం ఏంది? 9.4 hours లోనే చేజ్ చేయడం ఏంది? వాళ్ళు మగాలరా బుజ్జి, వాళ్ళు పెట్టుకోకరా. వాళ్ళు మొగాలైతే మేము తేడాగలమా? ప్లే ఆఫ్స్ కి సెమీఫైనల్స్ కి ఎలా వెళ్తారో చూస్తాం మేము. అరే ఇంకా 2 మ్యాచ్లే ఉన్నాయిరా. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత సైలెంట్ గా ఉంటుందో తెలుసా? అదే పులినే వేటాడాలంటే తమ్ముడు, మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది పంజాబ్ కింగ్స్, కానీ అది కొత్త విషయం కాదు, ఎందుకంటే మనం ముందే క్వాలిఫై అయిపోయాము. తమ్ముడు ఇప్పటికి చూసింది మన ట్రైలర్ మాత్రమే, ఎందుకంటే ఫైనల్స్ లో ఉంటుంది మన స్టార్ ఐటమ్. అన్నా నాకు 3 tickets కావాలి, ఫైనల్స్ కి ఇస్తావా అంటే తప్పకుండా తమ్ముడు, ఎందుకు ఇవ్వను అని అంటాను అనుకున్నావా? ఎందుకంటే కష్టం అనేది చాలా ఇంపార్టెంట్. కష్టం అనేది మన ఫ్యామిలీకి తెలియాలి. ఫైనల్స్ లో ఆర్సీబీ వస్తే మళ్ళీ మన మిస్టర్ జాక్స్ కూడా వాపస్ వస్తాడు. అప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఎస్ఆర్హెచ్ ని, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అంటే మనం. హాయ్ గాయ్స్, ఎస్ఆర్హెచ్ మళ్ళీ మ్యాచ్ ఓడిపోయింది భయ్యా. కొంతమంది ఏమంటున్నారంటే ఓడిపోవడం వల్ల మళ్ళీ ఎక్కువ మ్యాచ్లు ఆడి ఫ్యాన్స్ కి ఎక్కువ మ్యాచ్లు ఇవ్వచ్చు అని ఓడిపోయింది అంటున్నారు భయ్యా. ఇంకొక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్సీబీతో మ్యాచ్ ఆడి వాళ్ళ ఫ్యాన్సే వాళ్ళ టమాటాలతో కొట్టేలా ఓడించాలని ఓడిపోయింది అంటున్నారు భయ్యా. ఏదేమైనా కేకేఆర్ తో మ్యాచ్ ఓడిపోయిందని చెప్పి సపోర్ట్ చేయడం ఆపేస్తామా? సపోర్ట్ చేస్తూనే ఉండండి. పిట్టగోడను కూడా ఫాలో చేయండి భయ్యా. ఫాలో కొట్టొచ్చు కదా. చుప్పు చుప్పు. రే, ఎస్ఆర్హెచ్ కోసం 1000 రూపాయలు పూజ చేపించమని నీకా చేపించినా? అన్నా సారీ అన్నా, ఉత్తి 100 రూపాయలు పూజ చేయించుండా. ఏందిరా నువ్వా? డబ్బులు కావాలంటే అడగాలి కదా నువ్వా? పంపిస్తుండేది నేనా? ఇప్పుడు మ్యాచ్ ఏందా కాగాల? అన్నా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచిందన్నా. సారా నువ్వు అడుగుల్లా ఎస్ఆర్హెచ్ బ్రాండ్ ఏదానే. సెమీస్ లో 175 కొట్టినా మా బౌలర్లు కాపాడుకోవాలా. అది సారు ఎస్ఆర్హెచ్ బ్రాండ్. నీకు ముందే చెప్పుండా కదా, ఈసారి ఆ తిరుపతి వెంకన్న స్వామి గారిని దయదలిచి మమ్మల్ని సెమీస్ లో గెలిపించినాడా, కప్పు కొట్టి పొడుస్తామనే. ఇదే స్వామి ఆ రోజు. ఎస్ఆర్హెచ్ ఎవ్వ తగ్గేదేలే. నేను ఒక ఎస్ఆర్హెచ్ అభిమానిని. ఫైనల్స్ లో మ్యాచ్ ఓడిపోయినందుకు ప్రతి ఎస్ఆర్హెచ్ అభిమాని లాగా నా గుండె కూడా బాధతో నిండిపోయింది. బెంగళూరు పోయిందన్నాం కదా, ఇప్పుడు మీరు వచ్చేయండి, వంట పడస్తాం. ఏంది నాన్న, మా తలదే కాదు మీ తల కూడా పోయింది. చెన్నై ఇక్కడ, మీది కూడా గాను అస్సామే అంతా. నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ రా, నువ్వు చెన్నై ఫ్యాన్ రా. అవును, ఇద్దరు హైదరాబాదేగా. అవును. అదే కోహ్లీ లేకపోతే నువ్వు ఆర్సీబీ సపోర్ట్ చేస్తావరా? అదే తల లేకపోతే, ధోని లేకపోతే సపోర్ట్ చేస్తావు నువ్వు? చేయరు కదా.
ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఎవరున్నా లేకపోయినా, హెడ్ ఉన్నా, వార్నర్ ఉన్నా, విలియమ్సన్ ఉన్నా లేకపోయినా, మా ఫ్యాన్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్ కే రా. ఈ సీజన్ చూసారా ఎంత బాగా ఆడారు, ఫైనల్స్ దాకా వచ్చారా, 3 times 250 పైన కొట్టారు. ఇన్ని మంచి మ్యాచ్లు ఇచ్చారా, ఎన్ని మంచి మూమెంట్స్ ఇచ్చారు ఫ్యాన్స్ కి. అది చాలరా మాకు. ఇంకో సీజన్ లో ఆడతాం, ఇదే స్పిరిట్ తో ముందుకెళ్తాం. ఇక్కడ వస్తుందని కూడా ఎవరు అనుకోలే, వచ్చింది కదా, అదేరా టీం అంటే. ఫైనల్స్ లో ఓడిపోయారని ఎవరు బాధపడద్దు. కీప్ యువర్ స్పిరిట్ హై. ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ సీజన్ లో చూసుకుందాం.